హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లోనే బ్రోకలీ తోటి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. బ్రోకలీ తోటి దోశ చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ఇది ఒకసారి ట్రై చేయండి, మన హెల్త్కి చాలా మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. దీనిలోకి నేను బ్రోకలీ బాయిల్ చేసి దీనిలోకి జీలకర్ర, సాల్ట్, మిరియాలు కూడా వేశానండి. 3 ఎగ్స్ వేశాను. మీరు కావాలనుకుంటే ఏదైనా పిండి వేసుకోవచ్చు. దీన్ని మిక్స్ చేసుకొని ఇలా తీసేసుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టుకొని దోశ పెనం పెట్టుకున్నానండి. దానిలో ఇలా మనం దోశలాగా చేసుకోవాలి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. మనం దీన్ని ఇలా చేసుకోవచ్చు, పొంగనాల పాత్రలో పొంగనాల్లాగా కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి ఇంకొంచెం కొత్తిమీర, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, క్యాప్సికము, ఇంకా ఏమైనా ఉంటే డిఫరెంట్గా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బ్రోకలీ మన హెల్త్కి చాలా మంచిది కదండి. ఎవరు కూడా చాలా వరకు బ్రోకలీ గురించి ఎవరికి తెలియదు. ఇది చాలా మంచిది మన హెల్త్కి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ బ్రోకలీలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మన హెల్త్కి చాలా మంచిదని మరీ చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. బ్రోకలీ తోటి దోశ రెడీ. అంతే అండి, చాలా టేస్టీ బ్రోకలీ దోశ రెడీ.